నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ అధ్యక్షత వహించి కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ కరీముల్లాను కార్పొరేటర్లు బొమ్మల శ్రీనివాస్ యాదవ్, వేలూరు ఉమామహేష్ ప్రతిపాదించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్ను కార్పొరేటర్లు కరణం మంజుల, కర్తం ప్రతాప్ రెడ్డి ప్రతిపాదించారు. ఇద్దరు అభ్యర్థులకు మద్దతుదారులు చేతులెత్తి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. కరీముల్లాకు 12 ఓట్లు రాగా తహసీన్కు 41 ఓట్లు వచ్చాయి. దీంతో డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి కె కార్తిక్ ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియలో రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు అవకాశం కల్పించిన మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 డివిజన్లలో మా అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబుకు గిఫ్ట్గా అందిస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్గా తహసీన్ను ఎన్నుకునేందుకు సహకరించిన మంత్రి నారాయణ, కూటమి నేతలు, కార్పొరేటర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, తాము ఎప్పుడూ ప్రజలతోనే ఉంటామని చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ను మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అభినందించారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన అనంతరం మంత్రి నారాయణ నివాసంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిని తహసీన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు తహసీన్ను ప్రత్యేకంగా అభినందించి నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ తహసీన్ను అభినందించారు. నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారికి, అలాగే మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్న గారికి,
శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, తెలుగుదేశం నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధమ్మ గారికి, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి మరియు నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించనున్న ఈ డిప్యూటీ మేయర్గా నన్ను సహకారంతో ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవికి మరియు పార్టీకి మంచి పేరు తెచ్చుకుంటానని తీసుకొస్తానని నారాయణ సార్కి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తహసీన్ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో డిప్యూటీ మేయర్గా ఎన్నిక అవటం జరిగింది.